బాహుబలి టికెట్స్ కోసం జనం ఎగబడుతున్నారు. టికెట్లు దొరకటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరలకు టికెట్స్ విక్రయిస్తూ థియేటర్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం ఎస్వి కాంప్లెక్స్ నుంచి ప్రవీణ్ వివరాలు అందిస్తారు. కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బాహుబలి సినిమా సస్పెన్స్కి తెరపడింది. ఇవాళ ఉదయమే ప్రీమియర్ షో ద్వారా రాష్ట్రంలోని అన్ని థియేటర్లో ఇవాళ సినిమా ప్రారంభమైంది. అనంతపురంలోని అన్ని థియేటర్లో కూడా బాహుబలి సినిమా ఇవాళ విడుదలైంది. అయితే 2 రోజుల ముందుగానే టికెట్లు పూర్తి కావడంతో జనాలు టికెట్ల దొరక థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. 2 రోజుల తర్వాత కానీ టికెట్ దొరికే పరిస్థితి లేదు. అయితే చాలామంది ఇక్కడ థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. టికెట్ల కోసం కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు టికెట్ల కోసం? టికెట్ దొరుకుతుంది? అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మేము గత 3 రోజుల నుంచి బాహుబలి టికెట్ల కోసం వేచి చూస్తున్నాము. దాదాపు అన్ని థియేటర్లు మేము తిరగడం జరిగింది. కాకపోతే ఒక్క థియేటర్ కూడా మాకు టికెట్ దొరకలేదు. మేము కూడా ప్రవాస అభిమానులుగా ఉండి మేము టికెట్ దక్కించుకోకపోతే బాధపడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ టికెట్ ఒక టికెట్ 1000 నుంచి 1500లకు అమ్ముతుండడం జరిగింది. గతంలో ఏ సినిమాకి ఇలా జరగలేదు. మేము ఇంకా నెక్స్ట్ షోకైనా టికెట్ దొరుకుతుందనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. సో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? టికెట్లు మీకు దొరుకుతున్నాయా? అసలు ఎట్లా ఉంది పరిస్థితి? దొరకలేదు సార్. 2 రోజుల నుండి ట్రై చేస్తున్నా కానీ దొరకలేదు. ఏడ తిరిగినా దొరకడం లేదని చెప్తున్నారు. ఆన్లైన్లో బుకింగ్ అందరూ ఇప్పించుకుంటున్నారు. అన్ని టికెట్లు దొరకడం కష్టమవుతుంది. 2-3 రోజులు చెప్పలేము, దొరకకపోవచ్చు. కొంతమందికి అయితే దొరికింది. ప్రభాస్ అభిమానులుగా బాహుబలి 2 సినిమా చూడనందుకు చాలా బాధపడుతున్నాం. సో ఇదే కొన్ని రోజులుగా ఉన్నట్టు సస్పెన్స్కి ఒక తెర పడింది. ఇప్పటికి బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడుగా టికెట్లు దొరకని పరిస్థితుంది. మీరు ఎట్లా చూస్తున్నారు అసలు దీన్ని? ఏం చూస్తామండి, టికెట్లు దొరకకుండా ఉన్నాయి. 500 ఫుల్ జనం ఉంటారు. వాపస్ పోయినాము. ఎక్కడ కూడా దొరకట్లేదా? అదే అన్ని థియేటర్లో కూడా ఇదే పరిస్థితి కదా? టికెట్లు దొరుకుతున్నాయి అసలు? లేదండి, ఇక్కడే వచ్చినాము. మాకు ఇక్కడే దగ్గర కాబట్టి ఇక్కడ ఈ థియేటర్కి వచ్చినాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మీకు టికెట్లు దొరుకుతున్నాయి? అసలు ఎందుకు మీకు టికెట్లు అంటే ముందే బుక్ చేసుకోలేదా ఏంటి? బుక్ చేయలేదు సార్. మేము మాది వేరే ఊరి నుంచి 2 రోజులైంది మేము వచ్చి. ఈడే హోటల్లోనే తింటున్నా, ఈడే ఉన్నాం. మేము రోడ్లలోనే పనుకుంటున్నాం కూడా. మేము ట్రై చేస్తున్నాం. టికెట్లు అసలు ఎందుకు కూడా దొరకలేదు సార్. మాకు బ్లాక్లో ఎంతైనా కానీ పెట్టి కొందాము అని ట్రై చేస్తున్నాం. అసలే దొరకటం లేదు మాకైతే. ఎందుకు అంత అంటే 2 రోజుల ముందు నుంచి పల్లె నుంచి వచ్చి ఇక్కడ ఉండాల్సిన ఎందుకు అంత ఎంజాయిటీ ఎందుకు అసలు? అంటే ఫ్యాన్ అండి మాకు, ప్రవాస్ ఫ్యాన్, అందుకు వచ్చినాం. చూడాలా అనేసి వచ్చినాము. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఎట్లా ఉంది పరిస్థితి? నేను ఇక్కడే మండలం దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్ మండలం నుంచి వచ్చాను. కానీ 1500 అనేసరికి నేను కొద్దిగా ఆలోచించాను అనమాట. అక్కడి నుంచి అంత అమౌంట్తో నేను ప్లాన్ చేసుకొని రావలేదు కదా. సో ఇప్పుడు ఏమన్నా ఈ షో కన్నా ఏమన్నా టికెట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయేమో అని ట్రై చేస్తున్నాను. 2 రోజుల ముందు నుంచే టికెట్లు ఆన్లైన్ విధానము, తర్వాత మిగతా వాటిలో కూడా బుక్ చేసి ఎక్కడ కూడా టికెట్లు దొరకని పరిస్థితి. కొంతమంది యువకులు 2-3 రోజులుగా ప్రభాస్ కానీ బాహుబలి మీద అభిమానం కానీ అక్కడున్న యాంగ్జైటీతో 2-3 రోజులుగా థియేటర్ల చుట్టూ తిరుగుతున్న టికెట్లు దొరకని పరిస్థితి అనంతపురంలో నెలకొంది. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, HM TV, అనంతపురం.